తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గల వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళి వెన్నుపోటు దినం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 4వ తేదీ జరుగు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలను గాలికి వదిలేసిందని అన్నారు. తల్లికి వందనం కోసం మాతృమూర్తులు కోటి దండాలు పెడుతున్నారన్నారు. ఉచిత బస్సు కోసం మహిళలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఒక సంవత్సరం కాలం పాటు పాలక పక్షంలో వాగ్దానాలు చేసి విస్మరించిన తత్వాన్ని బయటపెట్టే విధంగా, ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా 4వ తేదీన సహజ ధోరణిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా సహజ ధోరణిలో వెన్నుపోటు పోవడం అలవాటు, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు ఆయన. అదే రకంగా దైవ సమానులైనటువంటి ప్రజలకు కూడా మోసపు మాటలు చెప్పి వాళ్ళు కూడా సంవత్సరం కాలం పాటు వెన్నుపోటు పొడవడం జరిగింది. ఏది క్లారిటీగా లేదు. ఆ రోజు సూపర్ 6 అని ఊదరగొట్టారు. ఈరోజు సంవత్సర కాలం పాటు పూర్తిగా అన్యాయం చేశారు. భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి తల్లి వందనం పేరుతో ఒక్క సంవత్సరం కాలం పాటు సంవత్సరం పూర్తిగా వెళ్ళిపోయింది. పేదలు అల్లాడిపోతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైంగా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. టెన్షనే లేదు. ఈ టయానికి మాకు అమ్మఒడి పడిపోతుంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా అయితే నెలవారీ జీతం పర్ఫెక్ట్గా పడుతుందో అదేవిధంగా క్యాలెండర్ను సెలెక్ట్ చేసి విద్యార్థులకు అవసరమైనటువంటి అమ్మఒడి కానీ, విద్యా దీవెన పథకాలు కానీ, గోరుముద్దు పథకాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బూట్లు కానీ, వాళ్ళ సాక్సులు కానీ, వాళ్ళకి సంబంధించిన టైల్ కానీ, బుక్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా టైం టు టైం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక సంవత్సరం కాలం పాటు పాలక పక్షంలో వాగ్దానాలు చేసి విస్మరించిన తత్వాన్ని బయటపెట్టే విధంగా, ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా 4వ తేదీన సహజ ధోరణిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా సహజ ధోరణిలో వెన్నుపోటు పోవడం అలవాటు, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు ఆయన. అదే రకంగా దైవ సమానులైనటువంటి ప్రజలకు కూడా మోసపు మాటలు చెప్పి వాళ్ళు కూడా సంవత్సరం కాలం పాటు వెన్నుపోటు పోవడం జరిగింది. ఏది క్లారిటీగా లేదు. ఆ రోజు సూపర్ 6 అని ఊదరగొట్టారు. ఈరోజు సంవత్సర కాలం పాటు పూర్తిగా అన్యాయం చేశారు. భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి తల్లి వందనం పేరుతో ఒక్క సంవత్సరం కాలం పాటు సంవత్సరం పూర్తిగా వెళ్ళిపోయింది. పేదలు అల్లాడిపోతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైంగా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. టెన్షనే లేదు. ఈ టయానికి మాకు అమ్మఒడి పడిపోతుంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా అయితే నెలవారీ జీతం పర్ఫెక్ట్గా పడుతుందో అదేవిధంగా క్యాలెండర్ను సెలెక్ట్ చేసి విద్యార్థులకు అవసరమైనటువంటి అమ్మఒడి కానీ, విద్యా దీవెన పథకాలు కానీ, గోరుముద్దు పథకాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బూట్లు కానీ, వాళ్ళ సాక్సులు కానీ, వాళ్ళకి సంబంధించిన టైల్ కానీ, బుక్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా టైం టు టైం ఇవ్వడం జరిగింది. గ్యాస్ ఒకటి చెప్పారు. ఆ గ్యాసులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ఎక్కడ చూసినా అలజడిగా ఉంది. అదే రకంగా పెన్షన్ గౌరవప్రదంగా తెల్లవారుజామున ఇంటికి పోయి ఇస్తున్నటువంటి గౌరవమైనటువంటి వాతావరణం ఈరోజు వాళ్ళు వెంపర్లాడుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు ఏదో ఒక సెంటర్లో పెట్టి మాకు పెన్షన్ కోసం వీధుల్లో క్యూలో నిలబడుతున్నారు. ఎట్లాంటి పరిపాలన బేరే చేసుకుంటున్నారు ఈరోజు ఆంధ్ర ప్రజలంతా. ఆ రోజు ఇంటికి తెలియకుండా ఇంట్లో అర్లీ మార్నింగ్ నిద్రలేసి తాత అవ్వ చేతిలో మరి బాధ్యత ప్రభుత్వం అన్నట్టుగా చేతిలో పెట్టి వాళ్ళు రుణం తీర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దండోరా వేసి ఒక వీధిలో భిక్షగాళ్ళలాగా క్యూలో పోయేసి మరి పెన్షన్ విధానం, దాంట్లో కూడా ఎన్నో నిబంధనలు పెట్టి కట్ చేసే విధానం చాలా ఆదేశిస్తుంది. అదే రకంగా అన్నం పెట్టే రైతులకు కూడా అన్యాయం జరిగింది.
రైతులు 1 year భరోసా, రైతు భరోసా అనేది ఎక్కడ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది లేకుండా పోయింది. అది పోను కనీసం గిట్టుబాటు ధర, కష్టపడి అప్పో తెచ్చి పంట పండించుకుంటే గిట్టుబాటు ధర లేక అవస్థలు పడిపోయే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మాఫియా మిల్లర్లంతా కంట్రోల్ చేసి మొత్తానికి ఆ రోజు 24,000 దాకా గిట్టుబాటు ధర తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు 14,000, 16,000 కొనే దిక్కు లేదు. మాఫియా ఎంటర్ అయిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే మామూలుగా ప్రయోజనం చెందినటువంటి దీనికి బియ్యానికి సంబంధించినటువంటి మరి కొనుక్కునే కస్టమర్స్కి ఏమో బియ్యం రేటు అదే హైలో ఉంది. ఆ హై తగ్గట్టుగా రేటు రైతులకు ఇవ్వడం లేదు. గొప్పగా ఎక్కడ లోకల్గా ఉంటే అక్కడే పోయి ఆటోలు పెట్టుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆటోలు పెట్టుకొని 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మోసుకుంటూ పోయే వాతావరణం లేకుండా ఇండ్లకే చేర్చే విధంగా ఒక మంచి వాతావరణం తీసుకొచ్చారు. 1-2 లోపాలు ఉన్నాయి, సరిదిద్ది చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ఇంటికింటికి చేర్చే విధానం తీసుకొస్తే కేవలం ఆ బండి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అట్లాంటి బండిలో ఇంటింటికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ వ్యవస్థనే లేకుండా చేయాలని చెప్పి మళ్ళా పాత వ్యవస్థని 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కొన్ని దగ్గరలో ఊర్లో వెళ్ళి తెచ్చుకోవాలి. ఇట్లాంటి వాతావరణంలో మళ్ళా ప్రభుత్వం పాత పద్ధతిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేరు కనబడకూడదు వినపడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వాతావరణం ముందుకెళ్తున్నారు. ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ భిన్నమైన మనస్తత్వాలు ఉన్నటువంటి భారతదేశంలో మరి భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని క్రోడీకరించుకొని మనకు తగ్గట్టుగా మంచి వాతావరణంలో ఒక రాజ్యాంగం రాస్తే ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని గొంతెచ్చి మాట్లాడితే ప్రభుత్వం విమర్శిస్తే నొక్కే విధంగా నిరాధారమైన కేసులు పెట్టి మరి అన్యాయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక వాతావరణం తీసుకొని దిగజారమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రజాస్వామ్యులందరూ కూడా ఇంత దౌర్జన్యమని మాట్లాడుతున్నారు. రేపు అవన్నీ కూడా ఫలితాలు చాలా మూల్యం తెలుసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా శ్రేయోభిలాషులందరూ కూడా కారోన్ముఖం చేసుకుంటూ ప్రతిపక్షం అంటే ఎంత గట్టిగా ఉంటుందో వాతావరణం తీసుకునే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.